పెట్టుకోరు ఇంకా భలే ఉంది ఇట్లా కొమ్ములాగా ఉంది అన్నట్టు సైడ్ కాలే అడిగి పని ఉరికొచ్చిన ఇట్లకి దూరం అట్లకి ఉరుకుతుంది స్పీడ్. ఇది జపానీస్ స్టైల్ చాయ్. ఎలా ఉంటుందో నాకు తెలియదు. రివర్స్ తిరుగుతుంది ఏంది ఆయన లేదు మంచిగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. మీకోసం మేము తీసుకొచ్చాం కొన్ని క్రేజీ క్యాంపింగ్ గ్యాడ్జెట్స్. మనం గ్యాడ్జెట్స్ ని కనుక అన్బాక్సింగ్ చేయాలంటే మనకు కంపల్సరీగా ఫారెస్ట్ వైబ్ అయితే కావాలి, కాబట్టి ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఒక్కొక్క గ్యాడ్జెట్ ని మీకు ఓపెన్ చేసి ఏ గ్యాడ్జెట్ దేనికోసం యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తాం. చలో. సో ఫారెస్ట్లో కొద్దిగా అంత దూరం వచ్చేసిన తర్వాత మా ఫస్ట్ గ్యాడ్జెట్ ఓపెన్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. అదేంటిదంటే ఇక్కడ మీకు కింద గడ్డి కనిపిస్తుంది కదా, ఈ గడ్డిలో వాటర్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ వాటర్ నుంచి నడుచుకుంటూ పోయినట్టయితే కంపల్సరీగా మనకు కాళ్ళకు బురద అయితే అంటుతుంది. సో అందుకే ఇప్పుడు మా ఫస్ట్ గ్యాడ్జెట్ని అయితే ఓపెన్ చేయబోతున్నాం. అరే డబ్బా కింద పెట్టరా. తీసుకొచ్చిన గ్యాడ్జెట్స్లో ఇది ఫస్ట్ గ్యాడ్జెట్, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. దీనిలో చాలా వచ్చినాయి. నేను 10-15 వస్తాయి అనుకున్నా, కానీ చాలా వచ్చినాయి. దగ్గర దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఏమో. మేము ఈరోజు చూపించే క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ యొక్క లింక్స్ అన్ని మీకు వ్యూ ప్రొడక్ట్స్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది, కావాలని కూడా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తా. డైరెక్ట్ షూ ఉంటే షూకి వేసుకున్నా సరే, లేకపోతే షూ ఇప్పేసి ఓన్లీ కాళ్ళకి వేసుకున్నా సరే, ముళ్ళుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ షూ మీస్కెళ్ళి వేసుకుందాం ఇట్లా, లైక్ దిస్. ఓకే ఓకే. మన హాస్పిటల్లో డాక్టర్స్ వేసుకుంటారు కదా, సేమ్ ఆ టైప్ అనమాట. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత ముంగడ వాటర్ ఉన్నాయి, నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తా, చూడండి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సో వీటిని వేసుకొని కొద్ది దూరం ట్రావెల్ అయితే చేసిన. మీరు చూడొచ్చు, చెప్పు అయితే ఏం తడలేదు, అది ఫస్ట్ తడిచిందే. లోపలికి వాటర్ అయితే ఏం రాలేదు. ఇక్కడ మొత్తం మీరు చూసినట్టయితే ఇంకా ఎండే ఉంది. ఎప్పుడైనా సరే మనం వెళ్ళే రూట్లో వాటర్ ఉన్నట్టయితే అప్పుడు యూజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకుని ఒక ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయేదాకా. గలని కాళ్ళకి వేసుకోరా అంటే నెత్తలకు వేసుకోరా. రే నెత్తలో పెట్టుకునేవరా కవి అవరో బాగుంది. ఇది ఓన్లీ కాళ్ళకే కాకుండా మనం ఒకవేళ వానలా జర్నీ చేయాల్సి వస్తే ఆ టైంలో కూడా పెట్టుకోవచ్చు. భలే ఉంది. ఒకటి కనిపెట్టిరా కొత్తగా, పెట్టుకోరు ఇంకా భలే ఉంది. ఇట్లా కొమ్ములాగా ఉంది అన్నట్టు సైడ్ కాలే. ఇక మరాఠాలు ఉంటారు చూడండి, మరాఠీ యోధాస్ చావా సినిమాలు పెట్టుకుంటారు, సేమ్ అట్లే అట్లే ఉన్నాడు. ఇగో చిన్న చావా. మరి ఇంకా కొద్దిగా డీప్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్దాం. చలో. చాలా దూరం ఫారెస్ట్లోకి అయితే వచ్చినాం, కొద్దిగా అలసిపోయినాం. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మన గ్యాడ్జెట్స్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఎందుకో బెల్ట్ బెల్ట్ వీళ్ళు లేతారు ఇట్లా అంటే చలాలి మనం పట్టుకోవాలి. ఏ క్యాంపింగ్ చేసినా సరే కంపల్సరీగా క్యాంపింగ్ టెంట్ మ్యాండేటరీ, కాబట్టి క్యాంపింగ్ టెంట్ తోటే స్టార్ట్ చేసేద్దాం. మేము తెప్పించిన ఈ క్యాంపింగ్ టెంట్ వచ్చేసి చాలా డిఫరెంట్ అన్నమాట. నేను అమెజాన్లో చూసినప్పుడు అయితే దీనికి 2 సైడ్లు డోర్లు ఉన్నాయి, అలాగే దీనికి వచ్చే పుల్లలు దీని మీదికెళ్ళి ఉన్నాయి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ వేరియేషన్. ఒకసారి వేసిన తర్వాత చూద్దాం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. దీపిగా 2 డోర్లు ఉంటాయి, ఇట్లకే దూరం అట్లకే ఉరకొచ్చి అట్లకే దూరం ఉరకలేరు. ఒకవేళ మనం టెంట్ వేసుకుని ఉన్నాం అనుకో, అడిగి పని ఉరికొచ్చినా ఇట్లకే దూరం అట్లకే ఉరుకుతుంది స్పీడ్.
ఎవడన్నా కాదు, మరి ఎదురుగా వండుకుంటే మీదకి వెళ్ళిపోతా అది ఏడు అడిగేస్తుంది కదా గుర్రమ్మగా వండుకోవాలి మరి ఇక. లేకపోతే ఇక మరి అది అరే మస్తు వచ్చింది అది అరే, బాగా వచ్చింది. ఈ బ్యాగ్ నాకు కావాలి. ఇక మీద నుంచి ఎటు పోయినా ఇట్లా పట్టుకొని పోవచ్చు బాయ్ 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 అన్నా అన్నా ఇది తెగవా? వెనకటి సినిమాల గూఢచారులు వాళ్ళు ఉంటారు సూట్ కేసు పట్టుకొని పోతారు ఇట్లా అరే ఇగో ఎట్లా వెళ్ళి ఉన్నదిరా ఇగో మొత్తం సెటప్ అయితే ఇట్లా ఉంటుంది ఘోరంగా ఉంది నాకు తెలిసి మాతో అవుతుందా ఇది ఇగో మీదేమో కప్పలాగా ఉంది ఆ క్లిప్పులు ఏమో పెట్టిర్రు శత్రు టైప్ ఉన్నది. ఇతర టైప్ ఉంది. అసలు రేరు దీన్ని ఓపెన్ చేసి రెండు డోర్లు ఉన్నాయి. దీంట్లోకి ఏమో లాక్కుంటారు ఇంకా వాళ్ళు ఏమో తిరిగి ఇట్లా ఇంకా పైకి వచ్చారా? ఎంత చిన్న టెంట్ అయినా సరే మనకి వేయాలంటే ఒక 10 minutes 15 minutes అన్న పడుతుంది అట్లా శత్రు అన్నా, ఇది వచ్చింది. ఏమవుతున్నావురా ఇగో ఇది ఇట్లా పైకి ఉంది, ఇట్లా కిందికి వచ్చింది. టైట్ అయింది డాగ్లీ గారు చెప్పాలా చూసినట్టు ఈ టెంట్ మా ఇండియాలో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక కవర్ అయితే వచ్చిందనమాట ఈ కవర్ని పైనుంచి వేసుకోవాలి ఇట్లా పుల్లలో దారం వచ్చినాయి ఇట్లా గుంజి కట్ట నీకు ఇట్లా కింద కొట్టండి కాదు కింద దాని దారం ఎందుకు వచ్చింది? మన టెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట నేను ఇవరిదాకా చెప్పినట్టుగా ఇటువంటి టెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను చెప్పినట్టుగా 2 డోర్లు వచ్చాయి నేను అమెజాన్లో చూపించారు కానీ ఉంటుందో ఉండదో అనుకున్నా కానీ 2 సైడ్లు అయితే మనకు డోర్ అయితే ఉంది దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనం లోపల ఏదైనా కుకింగ్ చేసుకుంటున్నా సరే లేకపోతే ఎక్కువ ఉడకపోస్తున్నా సరే మనకు ఈ 2 డోర్లు ఓపెన్ చేసినామంటే గాలి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చాలా కూల్గా ఉంటుంది అలాగే దీనికి మనకి ఈ విధంగా దోమతెర ఉంది మొత్తమే క్లోజ్ చేసుకోవాలనుకుంటే మొత్తమే క్లోజ్ చేసుకునేది కూడా ఉంది నైట్ టైంలో కావాలనుకుంటే ఈ దోమతెర పెట్టుకోవచ్చు లేకపోతే ఇది పెట్టుకోవచ్చు వెనక సైడ్ మనకు అవసరం లేకపోతే వెనక సైడ్ క్లోజ్ చేస్తే అయిపోతుంది ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది లేదు మాకు గాలి కావాలనుకుంటే టూ సైడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఉంటుంది అనమాట అరే ఈజీగా నలుగురం పడతాం ఇలా దారి కమాన్ కొత్త టెంట్ జేబులు ఇగో ఇట్లా ఇలా ఫోన్ పెట్టుకునేది కూడా ఉంది ఇగో ఇది ఇగో రాత్రి వండుకునేటప్పుడు ఫోన్ పెట్టుకోవచ్చు ఇల్లుగా ఓకే సూపర్. ఇటిద్దరు అటిద్దరు ఇంకేమైనా ఉన్నాయా వెరైటీ లైట్ పెట్టుకునే కొండు ఉన్నది ఈడొక లైట్ పెట్టినామంటే కొండ వస్తుంది మంచిగా ఏదేమైనా కానీ టెంట్ కొత్తది కదా, మంచిగా కమ్మ వాసన వస్తుంది ఇలా. అవును కొత్త వాసన వస్తుంది దీన్ని సుట్టేసేయరా కూర 2 షేలు ఇట్లా పెట్టుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది ఏం చెప్పలేదు దొడ్డుగా ఇప్పుడు వచ్చేసి కొత్త టెంట్ అన్బాక్సింగ్ చేసినాం కొత్త టెంట్లో కూర్చున్నాం ఏదో ఒక దావత్ అయితే ఉండాలి కాబట్టి అరే థమ్సప్ బాటిల్ పట్టుకురా కొత్త టెంట్ దావత్ 1 లీటర్ థమ్సప్ అంతే మా వాళ్ళు థమ్సప్ ఎక్కువ తాగారు 2 లీటర్ తెచ్చుకొని మొత్తం తాగచ్చు కానీ తాగుతలేరు ఎక్కువ కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తలేము అవును అబ్బా ప్రశాంతంగా ఉంది గాయస్ ఇప్పుడైతే చల్లగా అల్లగలు వస్తుంది ఇట్లకెళ్ళి పోతుంది చల్ల థమ్సప్ అనేది నీకు చెమటలు వస్తే కొద్దిగా ముంగడ జరుగుతుంది అట్లనే మొత్తం జరగకి నాకు గొడవ కట్టినట్టుంటావు మళ్ళీ ఈడ పెట్టేది ఇలా పెట్టిన కొంచెం దాగి మెల్ల ఆయన దానిలో పోతున్నాం తాగినాక పోతలేదురా కదా చాలే అలా చూస్తే వెళ్తుందా కొంచెం దాగి మెల్ల ఆయన దానిలో పోతున్నాం పోసిండు
మనం ఎప్పుడు ఫారెస్ట్లోకి వచ్చినా సరే మనకు ఏదో ఒక విషయంలో ఒక హ్యామర్ అయితే అవసరం అవుతుంది అనమాట. హ్యామరే కాకుండా ఇంకా మల్టీపర్పస్లో ఉండే టూల్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. మాకు ఇప్పుడు హ్యామర్ ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఇంతకుముందు మేము టెంట్ వేసినప్పుడు ఈ సపోర్ట్ రాడ్స్ ఉన్నాయి కదా, వీటిని మేము ఇంతవరకు మాత్రమే లోపలికి పంపించగలిగినాం. దీన్ని ఇంకా లోపలికి పంపించాలంటే ఏదైనా హ్యామర్ కావాలి కంపల్సరీ, లేకపోతే ఏదైనా రాయి కోసం అయితే వెతకాలన్నమాట. సో అందుకే హ్యామర్ లాగా ఉండే ఒక మల్టీ టూల్ గ్యాజెట్ని అయితే మేము ఆర్డర్ చేసినాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఏ విధంగా ఉంటుందని. సో ఆ హ్యామర్ కమ్ మల్టీ టూల్ వచ్చేసి ఇదే అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. మన ఈ రాడ్స్ ఉన్నాయి కదా, వీటిని కొట్టగలుగుతామో లేదా చూద్దాం. పర్ఫెక్ట్. ఈ లోపల దాకా పోయింది. ఇప్పుడు టెంట్ ఎటు పోదు, ఎంత కాలు వచ్చినా ఏం కాదు. ఓకే, సో ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. దీనికి ఓన్లీ హ్యామర్ అనే కాదు, ఇటు సైడ్ మనకు మూలలు ఉంటాయి కదా, మూలలు తీసేది కూడా ఉంది. ఈవెన్ మనకి ఏదైనా స్క్రూ కావాలనుకుంటే ఇటు సైడ్ నాకు తెలిసి ఇది 4-6 స్క్రూ లేకపోతే 8 స్క్రూ అది ఉంది. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది. ఇంతే కాకుండా దీనిలో ఇంకా చాలా ఉన్నాయి. చాలా షార్ప్ అయితే ఉంది చాకు కూడా. ఇగో ఇగో హూయా హూయా, చాలా షార్ప్ నైఫ్ వచ్చింది. ఇటు సైడ్ ఇంకా వేరే ఏదో ఉంది, ఓపెనర్. అబ్బో కొత్తనే ఉంది ఇది. ఓపెనర్ కమ్ ఇటు సైడ్ ఇదేదో స్క్రూ డ్రైవర్ టైప్ ఉంది, ఇది కూడా చాకే కావచ్చు. లేకపోతే ఇక్కడ కింద ఓపెనర్ ఉంది, ఇటు సైడ్ వచ్చేసి మన స్క్రూ డ్రైవర్ టైప్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఏదైనా చాకు లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ మనకు ఆ షార్ప్నెస్ పోయినట్టయితే దాన్ని షార్ప్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా గ్రిప్స్ కూడా ఉన్నాయి. దీనిపైన ఇట్లా 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 అన్నట్టయితే షార్ప్ కూడా అవుతుంది మనకు. ఓ కటింగ్ ప్లేయర్ అయింది ఇది. ఈ చాకు ఈ ఓపెనర్ కాకుండా ఇవన్నీ క్లోజ్ చేసినట్టయితే మనకి ఇళ్ళకి కటింగ్ ప్లేయర్ కూడా వచ్చేసింది. ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ పెట్టి కట్ చేయొచ్చు. ఏదైనా కటింగ్ ప్లేయర్ తోటి యూజ్ చేసేది ఉంటే కటింగ్ ప్లేయర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా ఈ మల్టీ టూల్లో మనకు హ్యామర్, కటింగ్ ప్లేయర్, ఈ చాకు, ఓపెనర్ ఇవే కాకుండా మనకి ఇక్కడ స్క్రూ డ్రైవర్ లాగా మనం యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. దీని ఇట్లా మనం బయటికి లాగినట్టయితే ఇక్కడ కొన్ని రకాల స్క్రూ డ్రైవర్స్ అయితే మనకు వచ్చినాయి అనమాట. ఇక్కడ ప్లస్ కావచ్చు, అదే కావచ్చు. సింపుల్ దాని విధంగా మనం బయటికి తీసుకొని దీన్ని ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మౌంట్ చేస్తే సరిపోతుంది అంతే. ఇగో దీన్ని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు ఏదైనా ఉన్నట్టయితే. వెరీ ఈజీ. ఏమనుంది ఇగో మాఫియా ఏదో వెరైటీ అయిపోయింది. ఇది వచ్చేసి 12-in-1 టూల్ అనమాట. అంటే దీన్ని మనం 12 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 5-6 మాత్రమే చెప్పిన, ఇంకా చెప్తూ వెళ్ళండి వీడియో లెంత్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ గ్యాజెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ మల్టీ టూల్ ఉంది కదా, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బండ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు బండకి ఎగిరిపోతుంది. బండనే వలిపోతుంది. బందోబస్తు ఉన్నది, గుండు మీద కొడితే పొక్క పడేటట్టు ఉన్నది. సో ఇదంతా ఓకే, మనకి టెంట్ సెట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా చీకటి అయ్యేటట్టు ఉంది కదా, మనం ఏర్పరచుకోవాల్సింది ఏంటంటే ఒక మంటను అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మన దగ్గర గొడ్డలో కమ్మకత్తో ఏదో ఒకటి ఉండాలి కదా. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఇంకొక క్యాంపింగ్ గ్యాజెట్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి చైన్సా అనమాట. ఎంత పెద్ద కట్టె అయినా సరే, ఎంత పెద్ద చెట్టు అయినా సరే, మనం ఈ చైన్సాని యూజ్ చేసి ఇట్లా రఫ్ చేసినట్టయితే ఆ కట్టె అనేది మనకు కట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేయడానికి కూడా మన దగ్గర ఉన్న చాకుని అయితే యూజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇలాంటి బ్యాగ్లో అయితే వచ్చిందనమాట. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మన చైన్సా ఈ విధంగా ఉంటుంది. ఒక సైకిల్ చైన్ లాగా ఉంది, కానీ ఇప్పుడు మనం దీంతో ఎంత దొడ్డు ఉన్న మండనైనా సరే కట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఎండిపోయిన కట్టెలు ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని కట్ చేయడానికి చూద్దాం. పచ్చి కట్టెలను ఏం చేస్తలేము మేము. కట్టెని చూసుకున్నట్టయితే కట్టె ఎటు సైడ్ ఉందో చూసుకొని దానికి ఇట్లా రఫ్ చేసినట్టయితే కట్ అవుతుంది. ఇప్పుడు లైవ్లో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ అయితే ఇంకా బందోబస్తు ఉన్నది, ఇంత దొడ్డు ఉన్నది, దాన్ని మొత్తం కట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది కట్ అవుతుందా లేదా చూద్దాం. అరే కట్ అవుతుందా ఇంత దొడ్డుది దీంతో? ఏమో నాకైతే డౌట్ ఉంది. ఎప్పుడన్నా వాడినావు దీన్ని? లేదు, ట్రై చేద్దాం. మొత్తానికైతే కట్టేయండి. మీరు చూడొచ్చు గాయ్స్ ఎంత దొడ్డు ఉందో మండ. దగ్గర నా చెయ్యి అంత ఉన్నది. అయినా సరే ఈజీగా జస్ట్ 1 minute కట్ అయిపోయింది. ఇదంతా షార్ప్ అయితే ఉందన్నమాట. అవునా, కట్టేయండి. గరమైంది. మీరు చూడొచ్చు చైన్ పట్టుకొని చూడు. అమ్మో గరమైంది, మంచిగానే ఉంది గరం. నువ్వు ట్రై చాలా సూపర్గా ఉంది. మనం ఎటువంటి కమ్మకత్తి కానీ ఎటువంటి గుడలు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇసుండి ఉంటాయి. ఫస్ట్ ఇంకా కమాన్
వస్తుంది, ఈజీగా వస్తుంది. ఇంకా దగ్గర రాకు, ఇంకా దూరం గుంజి ఇట్లా ఇట్లా స్పీడ్ ఇంకా కమాన్ చిలుగు. అది మొత్తానికి అయితే తెగింది అమ్మ, భలే తెగింది ఇది. సో చూసారు కదా guys, నేను కూడా కడి చేసిన, మన వంశీ కూడా కడి చేసిండు. నేను ఎంత కడి చేసినా అంతదే కడి చేసిన. వంశీ కావాలనుకుంటే ఆడ కూడా కడి చేయగలుగుతాడు. అది కూడా కట్ అవుతుంది, కట్ అవుతుంది కానీ అది ఘోరం ఉందన్న. కట్ అవుతుంది, కడి చేయాలనుకుంటే చేద్దామా? ఎనర్జీ కావాలి. ఇటువంటి నాకు తెప్పించి ఛాలెంజ్ చేద్దామా? చేద్దాం. ఇక మంచిగా ఉందా, దీన్ని కడి చేసుకుని పోతే అయిపోతుంది. అవు సో ఇప్పుడైతే కట్టెలు అయితే కడి చేసినాం, అవి మన వాళ్ళు తీసుకొని వస్తారు. సో మనం ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా సరే సర్వైవ్ కావాలంటే మనకు కంపల్సరీ కావాల్సిన వాటర్. ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఏదో ఒక ఐటమ్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. సో దానికోసమే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 8 లీటర్స్ బ్యాగ్, వాటర్ క్యారీ బ్యాగ్ అనమాట. దీనిలో మనం వాటర్ నింపుకోవచ్చు. 7 లీటర్స్ వాటర్ పడతాయి ఇలా. సరిపోతుంది నాకు తెలిసి ఒక 2 డేస్కి. ఈ క్యాప్ తీసేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని అయితే ట్యాప్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉన్నాయేమో చూసి వాటర్ అయితే ఫిల్ చేసుకోదాం ఇలా. ఇక్కడ కింద ఉంది రో, నేను దీనికి అనుకున్నా. అంటే ఇక్కడ నుంచి మనం వాటర్ నింపుకోవాలి, దీన్ని ఇక్కడ ఫిడ్ చేసి అది ట్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫస్టే ఫిడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఏదైనా వాగు లాంటిది ఏదైనా ఉంటే చూసి వాటర్ అయితే పట్టుకోదాం. మనకు దగ్గరలోనే ఒక వాగు అయితే పోతుంది, ఇక్కడ నుంచి నింపుకున్నాం వాటర్. ఇప్పుడు మనకు 7 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే మనకు గ్యాదర్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది వాగు దగ్గర కాబట్టి మనకు టెన్షన్ లేదు. మనం ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ వాటర్ అయితే మనకి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకొని మన టెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో. అక్కడ వాటర్ పోయేసినప్పుడు అక్కడ బురదలో నా కాళ్ళు అయితే మొత్తం బురద అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం అక్కడ నుంచి తెచ్చుకున్న వాటర్ తోటి ఇప్పుడు కాళ్ళు అయితే కడుక్కుంటా. దీనికి ట్యాప్ వచ్చిందని చెప్పినా ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తుంది చూడండి. దీనికి చిన్న కవర్ అయితే వచ్చింది. మనకు కావాల్సిన యూజ్ అయిపోయినాయి కదా. దీన్ని బంద్ చేసి క్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది. దీని పేరు దీని మీదే రాసింది చూడండి, అవుట్డోర్ వాటర్ బ్యాగ్. మనకు అవుట్డోర్లో యూజ్ కావడానికి. ఇప్పుడు దీని అయితే కన్నా సైడ్ పెట్టేసేద్దాం. అన్నా కట్టెలు తెచ్చిన మంట పెడదామా? మంట అడ్డు పెట్టే పేరు నన్ను ఎందుకు అడుగుతారా? ఏదైనా లైటర్ అగ్గిపెట్టి ఉంటే అడ్డు పెట్టే పేరు. అగ్గిపెట్టి తెచ్చినాము. నువ్వు తెచ్చిగా అగ్గిపెట్టి నేను తేలే. నువ్వే ఎత్తున్నా అంటివి. నువ్వు వాళ్ళు ఎత్తా అంటివి. అగ్గిపెట్టలేదు ఎట్లా మాట పెడతా అని కొరకట్ట. నేను వేసినా ఎత్తున్నా అగ్గిపెట్టి ఏమని చెప్పినా కూడా నేను ఈయనకి చెప్పిన తర్వాత చెప్పినా నువ్వు నాకే చెప్పినావు. సారీ రావు రేంగ్ కొట్లాడుకుంటారు. ఇక మీరు ఇట్లా ఏ తరం తెలిసి మీ గురించి ఒక స్పెషల్ గ్యాజెట్ అయితే ఆర్డర్ చేసిన. ఏంటిది? నాకు తెలిసి మీరు ఈ లైటర్ ని ఇదివరకు ఎప్పుడు చూసి ఉండరు. నిజంగా నేనే చూడలే, ఫస్ట్ టైం చూసిన దీన్ని. నువ్వు చూడలేంటే మేము కూడా చూడనట్టే. గంత పెద్దగా ఓపెన్ చేసినాక చూడరు మీరు అసలు. మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటి తెలుసా? మనకు మంట ఏ కలర్ వస్తుంది? మంటనా? అది లైట్ ఆరెంజ్. లైట్ ఆరెంజ్ అయిపోతుంది. ఇది అట్లా రాదు, ఇది వేరే ఏదో కలర్ వస్తుంది. ఇది ఎట్లుంది తెలుసా? టార్చ్ లైట్. మన అదేంటిది టార్చ్ లైట్లు ఎక్కువ ఉంది అన్నట్టుగా. ఏదైనా జురాసిక్ పార్క్ లో చిన్న చిన్న డైనోసార్లు ఉంటాయి కదా, దగ్గరికి వచ్చిన షాక్ పెట్టి నీకు ఇట్లా వాడతారు. అట్నే దీన్ని ఓపెన్ చేసినా కూడా అట్నే ఉంటుందిరా. బయటకి అట్లుంది కదా, మరి లోపల ఎట్లుందో. ఇగో ఏదైనా డైనోసార్ చెప్పినట్టు వినలేదు అనుకో. ఇది డిఫరెంట్ లైటర్. ఇది మామూలు లైటేగా ముంగడ లైట్ వస్తుంది. ఒకసారి ఆన్ చేయన్న. దీనికి ఎక్కువ తక్కువ చేసుకునేది కూడా ఉంది రో. ఏంటిది ఎక్కువ తక్కువ? మంట. ఇక్కడ ఒక బటన్ ఉంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. లేదు ఇది లాక్ అయింది, ఇప్పుడు ఆన్ అయింది. అంటే ఇది చిన్న చేసినాం అన్నట్టు, దీన్ని కొంచెం పెంచుదాం. ఇక దీన్ని ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఇగో ఇంకా ఎక్కువ చేసిన. భలే ఉంది. ఏదేమైనా మరి ఇప్పుడు ఒకవేళ గ్యాస్ అయిపోతే కిందికి వెళ్ళి నింపుకోవచ్చు. రీఫిల్లర్ కూడా ఉంది మన దగ్గర.
అయిపోయిన కొద్ది నింపుకోవాలి ఈ స్విచ్ ఖరాబ్ కాకుండా చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీంతో మీరు ఈజీగా అంటి పెట్టచ్చు. సో చూసిరు కదా, ఈ గ్యాజెట్ వచ్చేసి ఈ విధంగా అయితే నడుస్తుంది అనమాట. దీంట్లో కొంచెమే గ్యాస్ ఫిల్ చేసి ఇచ్చినట్టు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మేము ఒకటేసారి దీన్ని ఫుల్ పెట్టి బుస్ అనే వరకు అంత ఒకటేసారి అయిపోయింది. ఇప్పుడు ఒక 2 రోజుల్లో మనకు రిఫిలర్ అయితే వస్తుంది. రిఫిలర్తో దీనిలో గ్యాస్ నింపే ప్రాసెస్, అదేవిధంగా ఇది మళ్ళీ వర్క్ అయ్యే విధానం మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఏదైనా ఒక వ్లాగ్లో కవర్ చేద్దాం దాన్ని. ఇప్పుడు మనం దాన్ని కట్టెలు అయితే మంట పెట్టలేము ఇక. ఒక్కసారి పెద్ద అవుతుంది ఉత్సవానో అయితే గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ మంట లేదు కాబట్టి మనం కుక్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి కదా. సో దానికోసమే పోర్టబుల్ గ్యాస్ అయితే తీసుకొచ్చినాం. గ్యాస్ ఎటు పోయినా పట్టుకొని పోవచ్చు గ్యాస్. పట్టుకురా డబ్బాలు ఉంటుంది తీసుకురా. అక్కడ కింద పెట్టిన చూడ. నేను చెప్పిన పోర్టబుల్ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో మన గ్యాస్ స్టవ్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో దీని గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను ఓపెన్ చేసేస్తా. సో ఇటువంటి ఒక సూట్ కేసు అయితే వస్తా అనమాట. మనం ఎటు తీసుకోవాలన్నా సరే ఇట్లా పట్టుకొని పోతే అయిపోతుంది. ఎంజాయ్. ఇట్లా పట్టుకొని పోవచ్చు. ఇలానే పొయ్యి ఉంటుంది, ఒక క్యాన్ కూడా పెట్టుకొని పోవచ్చు. ఇక మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పెద్ద కుకింగ్ వీడియో ఉన్నప్పుడు ఆ స్టవ్ తీసుకోవాలి. ఏదైనా క్యాంపింగ్ ఉన్నప్పుడు తీసుకోతే అయిపోతుంది చిన్నది. సో దీంట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ కలర్లో భలే ఉంది. ఇది వచ్చేసి మనకు పైన ఏదైనా భగవాన్ లాంటిది పెట్టుకోవడానికి. ఆహా, లుక్ అదిరిపోయింది రో. ఏం లేదు, ఇలా సింపుల్గా ఉంది. మన గ్యాస్లో బర్నర్లు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనకి గ్యాస్ రావడానికి లైటర్ కూడా ఇన్బిల్ట్ లైటర్ ఉంది ఇక్కడ. మన గ్యాస్ క్యాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. మనం బయట నుంచి ఏదైనా గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసుకోవాలన్నా సరే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను ఉన్న దాంట్లో ఇటువంటి ఆప్షన్ అయితే చూడలేదు, ఇంతకుముందు చూసిన దాంట్లో. దీంట్లో అయితే భలే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఒక గ్యాస్ క్యాన్ అయితే ఉంది. గ్యాస్ క్యాన్ ఇటు సైడ్ ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం పని చేస్తుందా లేదా. ఈ పొయ్యితో పాటు నేను ఈ క్యాన్స్ కూడా ఆర్డర్ చేసిన 4 వచ్చేసి కాంబో. నేను ఇందులో వీడియోలో ఏదే చూపిస్తున్నా ప్రతి ఒక్క దాని లింక్ మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్లో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు అవసరం ఉన్నట్టయితే. మనకి క్యాన్స్ వచ్చేసి దగ్గర 150-200 రూపీస్ ఏమో పడ్డాయి. ఇప్పుడు దీనిలో ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేసి చూపిస్తాం మీకు. దీన్ని ఆన్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులేటర్ని ఆఫ్ చేయాలి. తర్వాత దీని విధంగా పైకి లేపి ఈ విధంగా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. దీని విధంగా అన్నాక బుడ్డి అయితే ఇప్పుడు మనకి ఫిక్స్ అయిపోయింది, ఇలాగే వెళ్ళదు ఇక. ఈ బటన్ పైకి ఉంటుంది, పైకి ఉన్నప్పుడు మనకు బుడ్డి అన్లాక్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం కిందికి అన్నాం అనుకోండి, కథం లాక్ అయిపోతుంది, బుడ్డి బయటికి వెళ్ళదు ఇక. సో దీన్ని మనం ఈ విధంగా క్లోజ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ ఆన్ చేసినామంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకు మంట వచ్చేస్తుంది. పాల ప్యాకెట్ ఇది ఉన్నది. ఇటు ఇయ్యి మరి. వాటర్ తీసుకున్నా. ఓకే. ఇయో కారపొడి పోతావా? కారపొడి చాయ్లో పోతారా? ఇది జపానీస్ స్టైల్ చాయ్. వీళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకైతే బాగుంటుంది నేను చేసినందుకు. ఓకేనా? ఏమేస్తారు ఏంటిదన్నా? చాయ్లో చక్కెర శాపత్తా, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్, జపానీ ఫ్లేవర్, ఇంకా అల్లం. అల్లం మా దగ్గర కూడా ఎత్తారు. కొత్తిమీర ఎత్తారా? కొత్తిమీర వేయచ్చు. పొయ్యి మీద పెట్టి మేము భగవాన్ గరం అయినాక పోతాం. మా దగ్గర డైరెక్ట్ నేను కింద కలుపుకొని పోసి డైరెక్ట్ పెట్టేది. అంటే చాయ్ పై చక్కెర కింద ఎత్తావా? లేదు, అందులో పైగా ఎత్తా. ఈ పాలకి ఇట్లా పోసుకోండి ఫస్ట్. ఓకే ఓకే. పలగల మరి పలిగినే ఉన్నాయి. పలగే అన్న, జపాన్లో పలగాయా? పలగే. మా దగ్గర పలుగుతాయి ఇండియాలో. ఈడ ఆడ పలగే మరి. ఆడ ఫ్రిడ్జ్ లో ఆడ ఫ్రిడ్జ్ లో వాళ్ళ దగ్గర పలగాయట్రా, చల్లగా ఉంటుంది కావచ్చు వాళ్ళ దగ్గర. మొత్తం వాతావరణం. మీ దగ్గర వెరైటీగా గోడలు కడుతున్నారట సముద్రానికి. ఏంటిది? సముద్రం ఒకవేళ వచ్చి ముంచెత్తది కావచ్చు అని. కొత్త పొయ్యి, కొత్త కేత్లి, కొత్త పాల ప్యాకెట్, సంవత్సరం కింద కొన్న అంగి. కాలే చాయ్ కప్పులు తెచ్చిన. ఇప్పుడే తెచ్చిన, ఇంకా ఇప్పుడే పెడుతున్నా నేను. బాగా లేడు నువ్వు. చక్కెర అందే, చక్కెర అందే. నీకు 5 నిమిషాలు వేసేయాలి మీ జపాన్ తొందర వేయాలి. డైరెక్ట్ తాగుతావు మరి, పోతా. అయినా ఏడా మంట అటు ఇటు పోతుందంటే ఎట్లా అయితే గాలి వస్తుంది. గాలికి అన్నా గాలి వస్తుంది అన్నప్పుడు నాకు చెప్పాలి మరి. దానికోసం కూడా ఒక స్పెషల్ టూల్ ఉంది మన దగ్గర. గాలికి కూడా గాలి రాకుండా అది ఎట్లా? ఈ సైడ్ ఒకటి ఉంటుంది, పరదలు. అదేంటి అట్లుంది? ఏంటిదండి ఇది?
గోడ గోడ పెట్టిండు చైనా వాల్. గోడ అన్న పాలు వంగిచ్చిండు చెప్పిన కొత్త ఇంట్లో పాలైతే వంగి మొత్తం తెలుసా అది ఊపాలే మూత పెట్టలేదారా? మూతుంది మూత తీసేసిండు మూత పెడితే తీసేసాగానే పడింది. మూత పెడితే మొంగది. ఆ మంటని చిన్న పెడుతుండు పెద్ద పెడుతుండు, అసలు చాయ్ ఉందా లేదా, చాయ్ పత్త అంతా బయటికి పోయింది. ఓన్లీ చక్కెర పాలు గరం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదన్న ఉంది చాయ్ ఏమో అరే మాకు కనబడతలే, పొయ్యి అంతా ఖరాబ్ చేసినావు ఆల్రెడీ, కొత్త పొయ్యి ఇప్పుడే అయిపోయినాం కదా అది. సో ఈ విధంగా మనోడు ఇక్కడ ఫారెస్ట్ లో ఏదైనా కుకింగ్ చేస్తున్నా సరే, లేకపోతే టెంట్ లోపల మనం కూర్చోప్పుడు అయినా సరే, లేకపోతే ఎక్కడైనా సరే మనం కుకింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకు ఉడకపోస్తుంది. ఆ టైంలో మనకు కొంచెం చెమటలు వస్తూ ఉంటాయి కదా, ఈ విధంగా మన డాంగ్లీ బ్రో లెక్క. అటువంటి టైంలో యూజ్ అయ్యే ఒక గ్యాజెట్ అయితే తీసుకొచ్చినాం. దట్ ఈస్ స్పెషల్ గ్యాజెట్. దీనికి పవర్ బ్యాంక్ ఉన్నట్టయితే పనిచేస్తాను అనమాట. అరే దీనిలో రెండునేరా, ఏయో ఇటువంటిది ఒక ప్రొపెల్లర్ వచ్చింది, జస్ట్ ఇటువంటిది ఒక కనెక్టర్ అయితే వచ్చింది అనమాట. ఈ ప్రొపెల్లర్ని ఇప్పుడు మనం దీంట్లో కనెక్ట్ చేసుకోవాలి అంతే. అరే పవర్ బ్యాంక్ కూడా కానీ దారా ఓ ఫోన్ పెట్టుకుంటావు, ఆ ఛార్జింగ్ ఉండదు ఏముండదు, ఎప్పుడో పవర్ బ్యాంక్ ఎంబడి ఉండాలి నీకు. ఇక నీకు పవర్ బ్యాంక్ ఇవ్వం, ఇక మాకు కావాలి అది. రెడీ వస్తుందారా? నీ ఇంటికి ఎగురుతున్నాయి, రివర్స్ తిరుగుతుంది ఏందా ఆయన లేదు మంచిగా వస్తుందారా? మంచిగా వస్తుందిరా. ఇక పొగ పెడదామా? ఇగో ఇగో ఈ ఫ్యాన్తో పాటు మనకు ఒక లైట్ కూడా వచ్చింది. ఈ ఫ్యాన్ నడుస్తున్నప్పుడు లైట్ కూడా పెట్టుకోవచ్చు. లైట్ ఏరా? లైట్ నా దగ్గర ఉందా? లేదు పట్టుకున్నా. రెండు ఒకటేసారి నడతాయేమో చూద్దామా? ఇగో చూసుకోవచ్చురా మంచిగా. ఇగో బాగా అనిపిస్తుంది చిన్నపాటి లైట్. ఇది ఎప్పుడైనా సరే మనం మూవ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా పట్టుకొని పోవచ్చు అనమాట. ఫ్యాన్ కావాలనుకుంటే ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. దింపియాడు నేను వీమార్ట్ పోయినప్పుడు తీసుకుని ఉంటాం. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అరే నా అయితే గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ ఎవడో వాడకుర్రిగా. కొద్ది కొద్దిగా చీకటి కానీ కొద్దిగా చలి స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం మనకు చెట్లే ఉన్నాయి కదా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొద్దిగా చల్లగా ఉంది. ఇప్పుడు చాయ్ అదే సెట్ అవుతుంది. పోతుంటేనే చక్కెర వాసన గుమ్ముతుంది. ఒకవేళ చక్కెర ఎక్కువ కావాలి కానీ నేను పొయ్యి మీద కూర్చునేటాడు ఇప్పుడు. ఇక పొయ్యాలి, చిన్న చెంచే పొయ్యి, చిన్న చెంచే పొయ్యి రసం వచ్చింది. మనకు ఒకటి ఛాయ్ నీకు అయితే భలే దొరికింది, మస్తు ఉంది ఛాయ్. దీనికి ఇంకా వెళ్ళచ్చు, అల్లం ఉంటే ఇంకా ఎంజాయ్ చేయదు కావచ్చు. అవును. ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే అయిపోయింది. మనం ఎక్కడ క్యాంప్ వేసినా సరే నైట్ కాగానే మనకు కావాల్సింది లైటింగ్ అనమాట. సో ఆ లైటింగ్కి సంబంధించిన కొన్ని గ్యాజెట్స్ అయితే తెప్పించిన. ఫస్ట్ లైట్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి మన దగ్గర ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సోలార్ లైట్స్ అనమాట. సోలార్తో ఛార్జింగ్ అయితే ఎట్ ఏ టైం మన దగ్గర ఒకవేళ పవర్ కనుక అవైలబుల్గా ఉన్నట్టయితే మనం అడాప్టర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో లైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు పైన ఒక చిన్న సోలార్ ప్యానల్ అయితే వచ్చింది. మనకు డే టైంలో దీన్ని బయట పెట్టినట్టయితే సోలార్ ప్యానల్ తోటి బల్బ్ అనేది ఛార్జ్ అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ పవర్ కనుక అవైలబుల్గా ఉన్నట్టయితే ఇటువంటి సిపిన్ అయితే మన దగ్గర ఉంటుంది అనమాట. సిపిన్ ఇక్కడ నుంచి మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ మనం ఆన్ చేసినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో మనకు 3 మోడ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. బంద్ అయిపోయింది ఫస్ట్ మోడ్. అరే వాటర్రా. వచ్చిందిగా ఎట్లా కనబడుతుంది? సూపర్ ఉందా? ఇది బంద్ చేయి, నీ లైట్ బంద్ చేయి. చాలు ఓకేనా? హే ఓకే. ఈ లైట్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఏరియా అయితే కవర్ చేస్తుంది. నవీన్ ఒకసారి లైట్ ఆఫ్ చేయాలి, వెనక సైడ్ దింపు. ఇగో ఓకే, అంటే మొత్తానికి లేని దానికంటే ఎంతో కొంత ఉన్నది బెటరే అనమాట. ఒక లైట్ తీసుకో. ఇప్పుడు మాకు లోపల లైటింగ్ లేదు, బయట ఉంది డెకరేషన్ కోసం. ఓకే, మాకు లోపల ఏముంది అది కనబడాలంటే ఒకటి కీ చైన్ లైట్ అని ఉంటుంది అనమాట. దాన్ని అయితే ఆర్డర్ చేసినాం. ఇది మనకు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే దీన్ని మనం కొన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. అవి ఏ రకంగా యూజ్ చేయొచ్చు అని చెప్తే ఇప్పుడు మీకు. టేక్ డబ్బా. దీన్ని కూడా ఛార్జ్ చేసుకోనికి సేమ్ USB to C కేబుల్ ప్రతిదానికి వచ్చింది. ఇది గింతే ఉంది లైట్, ఇంతే ఉంది కానీ దీనికి కొంచెం మొత్తం చూడు. ఇప్పుడు దీన్ని లైట్ ఆన్ చేసి చూపించే ముందు అయితే దీంతో మనం ఏమేమి యూజ్ చేయొచ్చో చెప్తా. ఇక్కడ వచ్చేసి మనకు బాటిల్ ఓపెనర్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఏదైనా బాటిల్ క్యాప్ ఓపెన్ చేయాలంటే దానికోసం యూజ్ అవుతుంది ఇది. అలాగే మనకి ఇక్కడ
స్టాండ్ కూడా ఉంటుంది. ఈ విధంగా స్టాండ్ చేసుకొని ప్లేస్ చేసుకోవడానికి, ఇలా పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇక్కడ మనకు మ్యాగ్నెట్ లాంటిది కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేయడానికి, ఎక్కడైనా ఇట్లా అతుక పెట్టాలనుకుంటే ఐరన్ సర్ఫేస్కి దీన్ని అయితే అతుక పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి చూపిస్తే లైటింగ్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఇగో సరిపోతుంది. ఇది 1 మోడ్, సెకండ్ మోడ్, ఇది ఇండికేటర్ మోడ్. నువ్వు ఎక్కడైనా తప్పిపోయినావు అనుకో, దూరం ఇట్లా పెట్టినావు అనుకో, దూరం దాకా కనబడుతుంది. ఇటువంటి ఒక 4 తెచ్చుకొని మనం ఎప్పుడైనా ఫారెస్ట్ లో కట్టి పోతే ఇదే పెట్టుకోవాలి. పిట్ట కొంచెం కూత గనమంటారు కదా, దాని టైప్ అన్నమాట ఇది. అదే ఇట్లా ఆగితే మస్తు ఉంటుంది. ఇంకా చిన్న లైట్ ఏదైనా టేప్ పెట్టాలి, సరిపోతుంది. ఈ లైట్ 2 లైట్లు ఉన్నాయంటే ఇక్కడ క్యాంప్ సెట్ నవీన్. అది బంద్ చేయి, లైట్ వేరే దింపు. ఇగో ఈ 2 లైట్స్ తోటి ఇప్పుడు వస్తుంది. ఇక్కడ కుకింగ్ చేసుకోవచ్చు దీని కింద, చేసుకోవచ్చు. సో ఇవి గైస్ మీరు తెప్పించిన క్యాంపింగ్ గ్యాడ్జెట్స్. మాకు దొరికిన వాటిలో మ్యాక్సిమం డిఫరెంట్గా ఉండే అయితే తెప్పడానికి ట్రై చేసినాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా డిఫరెంట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కాకపోతే అవి ఎక్కువ రేట్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని లైక్స్ రా? 6K 5.5 కొడతారన్న అప్పుడే 6K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం ఇంతకంటే కొంచెం అడ్వాన్స్లో ఉన్న క్యాంపింగ్ గ్యాజెట్స్ అయితే తెప్పడానికి ట్రై చేద్దాం. మనకు పొయ్యిలలోనే ఇంకా వేరే రకమైనవి ఉంటాయి, టెంట్లలోనే వేరే రకమైనవి ఉంటాయి, ఇంకా టూల్స్లలో వేరే రకమైనవి ఉంటాయి, మనకు లైటింగ్స్లలో వేరే రకమైనవి ఉంటాయి. అవన్నిటిని మనం తీసుకురావాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో పైన మీరు 6K లైక్స్ కంప్లీట్ చేసినట్టయితే కంపల్సరీగా ఎంత కాస్ట్ అయినా సరే వీటిని తెప్పించి మరి మీకు చూపించే బాధ్యత నాది. సో ఈ వీడియోలో మేము యూజ్ చేసిన ప్రతి ఒక్క గ్యాడ్జెట్ యొక్క లింక్ మీకు వ్యూ ప్రొడక్ట్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. అక్కడ నుంచి అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన ఈ టెంట్ కావచ్చు ఇవన్నీ క్లోజ్ చేసుకొని ఇప్పుడు బయటకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మూవ్ అయ్యే ముంగట ఇంకొక లైట్ ఉంది, అది వంశీ కోసం స్పెషల్గా తెప్పించిన. అది ఇక్కడ నుంచి పోయే ముంగట చూపిస్తాం మీకు. అరే చలో ఇప్పుడు టెంట్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే. మొత్తం సామాన్ అయితే క్లోజ్ చేసుకున్నాం. మొత్తం ఇక్కడ ప్యాక్ చేసి ఉంది. వర్షం వచ్చే సిచ్యువేషన్ అవుతుంది, వెనక ఉరుముతుంది, మీకు కనబడదు కావచ్చు ఆల్రెడీ. వెళ్దాం మరిగా. వద్దావా? నైట్ చేద్దాం ఇప్పుడు ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మనం క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఓకే. నాకు తెలిసి ఈ వీడియో ముందే ఇంకేదైనా క్యాంపింగ్ పడే ఉండొచ్చు ఆల్రెడీ, కాకపోతే మనం దీని తర్వాత షూట్ చేస్తుందని. ఇప్పటివరకు అయితే ఏం క్యాంపింగ్ చేయలేదు. ఇప్పుడు ఉంటే అయిపోతుంది కదా, ఉంటుండొచ్చు. క్యాంపింగ్ గ్యాజెట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం కదా, దాన్ని ఇప్పుడు ఏం ఫుడ్ లేదు, ఏం సర్వే ఏం అనుకోలేదు. నెక్స్ట్ టైం వద్దాం కంపల్సరీ. కొత్త టెంట్ వెరైటీగా ఉంది కదా, టెంట్లో క్యాంపింగ్ చేయమంటారేమో కామెంట్ చేయరు. ఒక డిఫరెంట్ ప్లేస్ పోయి టెంట్ లోపలనే ఉండి బయటకు వెళ్ళకుండా ఉండే క్యాంపింగ్ అయితే వేద్దాం. టెంట్ లోపలికి బయట అడుగు పెట్టద్దు. 24 hours అన్నా లేకపోతే 12 hours అన్నా. 12 hours వేద్దాం. 12 hours వేస్తాం, 24 hours కష్టం. 12 hours ఎందుకంటే ఇది రాత్రి పోలేకుండా. సరే అదే ఓవర్ నైట్ ఫుల్ నైట్ అన్నా లేకపోతే డే టైం వాన వచ్చినప్పుడు చేయాలి. ఇంకా అది సరే చేద్దాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ ఒక గ్యాజెట్ మీకు చూపిస్తా అని చెప్పినా కదా, అది వచ్చేసి ఇదే అన్నమాట, హెడ్ ల్యాంప్. మనం ఇప్పుడు పోయే ముందు మనకు పని చేస్తుంది. అది వచ్చేసి స్పెషల్గా మనోని కోసం తెప్పించిన. ఎందుకంటే ఎటు పడతాడు ఉరుకుతుడు చీకర్లా, ఓ ఫోన్ లైట్ లేదు ఏం లేదు, ఉరుకుతూనే ఉన్నాడు అడిదిక్కు. బాయిగా చింకులు కూడా స్టార్ట్ అయినాయి. మేము మూవ్ అవుతున్నాం ఇక. అరే నీకు ఏ లైట్ లేదు ఇక, నువ్వు ఎడుతూ అడుగుతుంది అది. ఎట్లుంది గడికి చూడు ఒకసారి లేచి, గడి వెనుక చూడు, చెట్టు కనబడుతున్నాయా? నువ్వు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కిందికి మీదకి. అయ్యో అన్న ఊసిపోయింది. సో ఇంతే గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఎవరు 2-3 గ్యాజెట్స్ అయినా మీరు కొత్తగా చూసిరు కావచ్చు. మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ గ్యాజెట్స్ అయితే తెప్పడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కార్ దగ్గర వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫాస్ట్గా మూవ్ అయిపోతాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కెమెరా తడుస్తుంది. మేము చెత్తీలు తీసుకొచ్చినాం కానీ వీళ్ళు కార్లోకి వెళ్ళి చెత్తీలు పట్టుకురాలి, కార్లోనే ఉన్నాయి. తొందర ఎక్కువైపోయింది.